శేఖర్ మాస్టర్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్‌ని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే వెండితెరపై కూడా ఈయన కుమ్మేస్తున్నారు. అక్కడ, ఇక్కడ రూల్ చేస్తున్నారనే చెప్పాలి. ఒకవైపు నంబర్ 1 కొరియోగ్రాఫర్‌గా హీరోలందరికీ ఫేవరెట్ అయిపోయిన శేఖర్ మాస్టర్, మరొక వైపు బుల్లితెరపై కూడా యాంకర్స్ అందరికీ కూడా ఫేవరెట్ అయిపోతున్నారు. పైగా ఈ మధ్య యాక్టింగ్ కూడా మొదలుపెట్టేశారు. మరొక వైపు బుల్లితెరపై చాలా షోస్‌కి జడ్జ్‌గా ఉన్నారు. ఇంత బిజీగా ఉండే శేఖర్ మాస్టర్ ఈ మధ్య ఢీ షోలో కనిపించడం లేదు. అసలు ఈయన వచ్చిందే ఆ షో నుంచి. 10 ఏళ్ల కింద రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యి ఆ తర్వాత డాన్స్ మాస్టర్‌గా మారి ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. ఈయన జర్నీలో ఢీ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికీ శేఖర్ మాస్టర్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఢీ షో అనే అంటారు. అందుకే తన ఎదుగుదలకు తోడ్పడిన ఢీ షోకు కొన్నేళ్లుగా జడ్జ్‌గా ఉన్నారాయన. మల్లెమాల దీనికోసం శేఖర్ మాస్టర్‌కు భారీగానే పారితోషికం కూడా ఇస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్‌కు లక్షల్లోనే తీసుకుంటారాయన. ఆయనతో పాటు పూర్ణ, ప్రియమణి కో జడ్జెస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అంత పేరున్న షోలో కొన్ని వారాలుగా శేఖర్ మాస్టర్ కనిపించడం లేదు. దానికి కారణం ఎవరికీ కూడా పర్ఫెక్ట్‌గా తెలీదు. శేఖర్ మాస్టర్ ప్లేస్‌లో ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ గణేష్ వస్తున్నారు. ఈయనకు కూడా చాలా మంచి పేరుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాటలకు ఎక్కువగా ఈయనే కొరియోగ్రఫీ చేస్తుంటారు. గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేసింది గణేష్ మాస్టర్ కావడం విశేషం. శేఖర్ మాస్టర్ ఉన్నట్టుండి ఢీ నుంచి మాయమైపోయారు. అయితే దీనికి కొన్ని కారణాలైతే ఉన్నాయి. ఢీ షో నుంచి తప్పించడానికి గల కారణాలేంటి అంటూ ఆయన అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. దీనికి గల కారణాలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. ఢీ షో నుంచి శేఖర్ మాస్టర్ని తప్పించడానికి ప్రధాన కారణం ఆయన రూల్స్ని బ్రేక్ చేశారు. మల్లెమాల బ్యాండ్ ప్రకారం ఇక్కడ షో చేస్తున్నప్పుడు మరొక ఛానల్కి వెళ్ళి అక్కడ షో చేయకూడదు. అయితే మాస్టర్ మాత్రం మా టీవీలో కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్కి జడ్జ్గా వెళ్ళడం జరిగింది. దాంతో ఆయన్ని తప్పించారు మల్లెమాల యూనిట్. అయితే ఇది శాశ్వతంగా తప్పించడం మాత్రం కాదు. ఆయన మా టీవీలో మానేసిన రోజు మళ్ళీ ఢీలో జాయిన్ అయిపోయేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. ఏదేమైనా కూడా రూల్స్ బ్రేక్ చేసినప్పుడు ఎవరైనా ఒకటే అంటుంది మల్లెమాల యూనిట్. శేఖర్ మాస్టర్ కూడా వాళ్ల తీరుతో అసంతృప్తిగా ఉండడంతో బయటికి వచ్చేశారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ మహిదర్ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.